ఈ అందరూ కూడా అక్షింతలు చేతిలో పట్టుకొని ఉండాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని మన శిరస్సు అనగా తల మీద వేసుకొని నమస్కారం చేసుకోవాలి. పూర్వము చంద్రవంశానికి చెందినటువంటి ధర్మరాజు దాయాదుల వల్ల రాజ్యాన్ని సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యాతమ్ములతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలు బోధిస్తున్న సూత మహామునిని దర్శించినాడు. ఓ ఋషివర్య, మేము రాజ్యాధికారాన్ని సమస్త వస్తు వాహనాలను పోగొట్టుకున్నాం. ఈ కష్టాలన్నీ తీరి మాకు పూర్వ వైభవం పొందేలా ఏదైనా సులభమైనటువంటి వ్రతం చెప్పండి అని ప్రార్థించి నమస్కారం చేసుకున్నాడు. అప్పుడు సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగినాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుని దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వల్ల వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను, విజయాలను, వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరినాడు. అందుకు శివుడు, నాయన, సర్వ సంపత్కరం, ఉత్తమ ఆయుష్కామార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతము ఒకటి ఉన్నది. దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించి ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో కానీ, వెండితో కానీ లేదా విశేషమైనటువంటి మట్టితో కానీ విఘ్నేశ్వరుని యొక్క ప్రతిమను అనగా బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో ఆ బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేత గంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి ధూపదీపాలను, వెలగ, నేరేడు మొదలైనటువంటి ఫలమును 21 చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య, పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైనటువంటి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునఃపూజ చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదము వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి. అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమమైనటువంటిది ఈ వ్రతం. త్రిలోక ప్రసిద్ధమైన దేవముని గంధర్వాదులందరి చేత ఆచరింపబడింది అని పరమేశ్వరుడు కుమారస్వామికి చెప్పినాడు. కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన నలమహారాజును పెళ్లాడగా కలిగింది. శ్రీకృష్ణుడు అంతటి వాడు ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమణితో పాటుగా జాంబవతి, సత్యభామలనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగినాడు. ఈ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగినాడు. పూర్వం గజముఖుడైనటువంటి గజాసురుడు శివుడి కోసం తపస్సు చేసినాడు. అతని తపస్సును మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గజాసురుడు, స్వామి, నువ్వు నా ఉదరమందే నివసించాలి, ఉదరమనగా పుట్ట అని కోరినాడు. దాంతో భక్త సులభుడైనటువంటి శివుడు అతడి కుక్షియందు ఉండిపోయినాడు. జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయన్ను దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువును ప్రార్థించినది. శ్రీహరి బ్రహ్మాది దేవతలందరినీ కూడా పిలిపించినాడు. చర్చించి గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించినాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించినాడు. బ్రహ్మాది దేవతలందరూ తలా ఒక వాయిద్యాన్ని ధరించినారు. మహావిష్ణువు చిన్నటి గంటలు సన్నాయిగా ధరించినాడు. గజాసుర పురానికి వెళ్లి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడు విన్నాడు. వారిని పిలిపించి తన భవనం ముందు గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలందరూ రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారైనటువంటి శ్రీ మహావిష్ణువు చిత్రవిచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు. గజాసురుడు పరమ ఆనందభరితుడై ఏమి కావాలో కోరుకోండి, ఇస్తాను అన్నాడు. అంతటి శ్రీహరి గజాసురుడిని సమీపించి, ఇది శివుడి వాహనమైన నంది, శివుణ్ణి కనుక్కోవడానికి వచ్చింది, శివుణ్ణి అప్పగించు అని కోరినాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి, స్వామి, నీ శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకొని వచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుడి ఉదరాన్ని చీల్చాడు. బ్రహ్మాది దేవతలు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళాడు. శివుడి నందికెక్కి కైలాసానికి వెళ్ళాడు. తన భక్తుడైనటువంటి గజాసురుని కోరిక మేరకు అతని ఉదరంలో ఉన్న పరమేశ్వరుడి శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తుంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైనది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండికి అద్దుకుంది. పరమధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది. చూడముచ్చటైన ఆ పిల్లవాడిని తండ్రి ఉపదేశించిన మంత్ర సహాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠాపన చేసింది. దివ్య సుందరమైన ఆ బాలుడి వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆ కోపం ఆగ్రహ వేషాలకు లోనైన శివుడు ఆ బాలుని శిరస్సు తన త్రిశూలంతో ఖండించినాడు. ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకున్నది. దీంతో శివుడు గజముఖుని శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించినాడు. ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేసినాడు. అతడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టినాడు. ఆ రోజు తనను భక్తితో సమర్పించి ఉండ్రాళ్ళు, కుడుములు, పిండి వంటలు, పండ్లను సృష్టిగా తనకు వినాయకునికి నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు. అవన్నీ పుష్టిగా తిని నడవడానికి ఇబ్బంది అయింది. మనం కూడా కడుపు నిండా తింటే నడవడం ఇబ్బంది అయింది, గణపతికి ఇబ్బంది అయింది. శివుడి శిరస్సు పైన ఉన్నటువంటి అది చూసి శివుడి యొక్క శిరస్సు పైన ఉన్నటువంటి చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి పక్కున నవ్వినాడు. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయని విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోంచి ఉండ్రాళ్ళు, కుడుములు బయటికి వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి, ఓ పాపాత్ముడ, నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై ఆ సంవత్సరాంతం కూడా నీలాపనిందలు పొందుతురుగాక అని శపించినది.
అప్పుడు పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో 7 ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణ చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టినారు. శాపగ్రస్తుడైన చంద్రుని చూడడం వల్లనే ఋషులు భార్యలు నీలాపనిందలు గురయ్యారని దేవతలు గ్రహించినారు. వీరందరూ కూడా బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళినారు. మరణించిన విఘ్నేశ్వరుని బ్రహ్మదేవుడు తిరిగి బతికించినాడు. తర్వాత పార్వతీదేవితో, అమ్మ, నీవు చంద్రునికిచ్చిన శాపం వలన ఆపద కలిగింది, కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరినాడు. అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నవ్వాడో ఆ రోజున చంద్రుడిని చూడకూడదు, అనగా వినాయక చవితి రోజున చూడకూడదు అని శాపాన్ని సవరించింది. ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుడిని చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది. ద్వాపరయుగంలో ద్వారకలో ఉన్నటువంటి నివాసంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడిని నారదుడు కలిసినాడు. కాసేపు మాట్లాడాక, స్వామి, ఈ రోజు వినాయక చవితి, పార్వతీ శాపం కారణంగా చంద్రుడిని చూడకూడదు, వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయినాడు. ఆ రోజు రాత్రి ఎవరు చంద్రుడిని చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు చేయించినాడు. శ్రీకృష్ణుడికి పాలంటే చాలా ఇష్టం కదా, మరి ఆ పాలలో ఆ రోజున రాత్రి ఆ పాలలో చంద్రుడి నీడ కనబడ్డది. అంటే ఒక బౌల్లో వేస్తాం కదా, ఆ చంద్రుడి నీడ కృష్ణుడికి కనబడ్డది. అంటే ఇండైరెక్ట్గా చూసిండు, అంటే పరోక్షంగా చూసిండు. కానీ అయినా కూడా తనకు ఎలాంటి ఆపద వస్తుందో అని భయపడ్డాడు కృష్ణుడు కూడా. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో శివంతక మణిని సంపాదించుకున్నాడు. రోజుకు 10 బారవుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్ళినాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకి ఇవ్వమని కోరినాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శివంతక మణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ఆ ప్రసేనుడిని చంపింది. ఆ మణిని నోట ఖర్చుకొని పోతున్న సింహాన్ని జాంబవతుడు చంపాడు. ఆ శమంతక మణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చినాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణ వార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతక మణిని అపహరించాడు, అంటే దొంగతనం చేశాడు అని శ్రీకృష్ణుని నింద వేసినాడు. ఆ శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు నేను చంద్రబింబాన్ని పాలల్లో చూసిన దోషం వల్లే నా మీద యొక్క నింద పడిందని అనుకున్నాడు. శమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళినాడు. ఒక చోట ప్రసేనుడి యొక్క శవం కనిపించింది. అక్కడ నుంచి సింహం అడుగులు కనిపించినాయి. అలా వెతుకుతూ వెళ్ళి ఒక పర్వతం గుహలోకి వెళ్ళిపోయినాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది. కూతురు ఏడుపు విన్న జాంబవతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడినాడు. వారిద్దరి మధ్య 28 రోజుల యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరినాడు. ఆ కోరిక ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించినాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటుగా తన కుమార్తె అయినటువంటి జాంబవతిని కూడా ఆయనకు సమర్పించినాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చినాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. తన కుమార్తె అయినటువంటి సత్యభామను ఇచ్చి సత్రాజిత్తు వివాహం జరిపించినాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చినాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో, మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగినారు, మరి మాలాంటి సామాన్యమైనటువంటి వారికి ఏమిటి గతి అని అన్నాడు. అయితే అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుడిని పూజించి ఈ శమంతక కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడే చెప్పినాడు. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని యొక్క పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ కథను చదివినా గాని వినినా గాని ఎవరైతే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో వింటారో వారందరికీ కూడా కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే కథ చదివి విని తలపై అక్షింతలు వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించి చివరగా వినాయకుని ఎదుట వీలైన గుంజీలు సాష్టాంగ నమస్కారాలు తీయాలి. కథ సమాప్తం.